సో ఇక్కడ ఏంటంటే సో ఎలక్ట్రోస్టాటిస్టిక్స్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్ సో దట్ ఆర్ నాట్ మూవింగ్. సో అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ చార్జెస్ అనేటివి మనం తీసుకునే ఈ యొక్క కండక్టర్ మీద స్టేషనరీగా ఉంటాయి. సో దట్ మీన్స్ నో కరెంట్ ఫ్లో. ఓకేనా. సో ఇక్కడ ఈ యొక్క ఎలక్ట్రోస్టాటిస్టిక్స్ అనేది మెయిన్గా వేటిని కాన్సన్ట్రేట్ చేస్తుందంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ ఛార్జ్ని, ఎలక్ట్రిక్ ఫోర్స్ని, ఎలక్ట్రిక్ ఫీల్డ్ని, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ యాజ్ వెల్ యాజ్ కెపాసిటెన్స్. సో ఇవన్నిటిని కన్సిడర్ చేసుకుంటాం అన్నమాట దేంట్లో ఈ యొక్క ఎలక్ట్రోస్టాటిస్టిక్స్లో. ఓకేనా. సో ఇక్కడ మనం కెపాసిటెన్స్ మనం మెజర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది మెయిన్గా దేని మీద డిపెండ్ అవుతుంది, ఛార్జ్ మీద డిపెండ్ అవుతుంది బేస్డ్ అపాన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల. దానివల్ల నాకు పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, దానివల్ల నాకు కెపాసిటెన్స్ ఎఫెక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ యొక్క ఎలక్ట్రోస్టాటిస్టిక్స్ అనేది ఈ యొక్క కాస్లా అనేది తీసుకున్నాం. ఓకేనా. సో ఇది సో ఇక్కడ E ఈక్వల్ టు క్యూ బై 2πε ఎక్స్. ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి అంటే మనకు రేడియల్ డిస్టెన్స్ అన్నమాట. ఎక్స్ అంటే ఏంటి నాకు రేడియల్ డిస్టెన్స్. రేడియల్ డిస్టెన్స్ అంటే ఎక్కడి నుంచి మనం తీసుకునే కండక్టర్లో ఏదైతే ఉందో సో ఆ కండక్టర్లో మిడిల్ పాయింట్ అక్కడి నుంచి ఎండ్ వరకు ఇదన్నమాట. ఓకేనా. సో రేడియల్ డిస్టెన్స్ ఫ్రమ్ కండక్టర్ సెంటర్, ఫ్రమ్ కండక్టర్ సెంటర్. సో అదేవిధంగా ఇక్కడ ఎప్సిలాన్ అంటే ఎలా రాసుకోవచ్చు అంటే మనము ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్గా రాసుకుంటాం. ఈ యొక్క ఎప్సిలాన్ ఆర్ అంటే ఏంటంటే నాకు రిలేటివ్ పర్మిటివిటీ, రిలేటివ్ పర్మిటివిటీ. సో దీని వాల్యూ ఎప్పుడైతే మనం మీడియం అనేది ఏ తీసుకున్నామో ఈ యొక్క ఎప్సిలాన్ ఆర్ వాల్యూ ఎంత అవుతుందంటే నాకు 1 అవుతుంది అన్నమాట. సో నేను మీడియం అనేది ఏ తీసుకున్నప్పుడు నాకు ఈ యొక్క ఎప్సిలాన్ ఆర్ వాల్యూ ఎంత అవుతుందంటే నాకు 1 అవుతుంది. ఓకేనా. సో ఇది సో ఇప్పుడు ఏంటంటే నాకు మనం తీసుకునే ఈ యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనం తీసుకునే ఈ 2 కండక్టర్స్ మిడిల్లో ఎలా ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు ఆ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్కి అన్నప్పుడు సో పొటెన్షియల్ డిఫరెన్స్ between 2 conductors. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనము సో ఇక్కడ జనరల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటంటే వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు లెంత్నే మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటాం, విత్ రెస్పెక్ట్ టు లెంత్ తీసుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ అంటే దీని మీనింగ్ ఇక్కడ దీన్ని బట్టి మనం ఎలా చేసుకుంటామంటే ఇక్కడ ఇది నార్మల్గా ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటంటే సో వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు లెంత్ తీసుకున్నప్పుడు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్గా తీసుకుంటాం. ఈ యొక్క వోల్టేజ్ డిఫరెన్స్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ తీసుకున్నాం అనుకోండి, విత్ రెస్పెక్ట్ టు ఇంటిగ్రేటింగ్ టర్మ్ తీసుకున్నప్పుడు ఈ యొక్క రిలేషన్స్ ఎలా ఉంటాయంటే నాకు సో వి అప్లైడ్ వోల్టేజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ ఇంటూ డిఎక్స్గా తీసుకుంటాం. ఓకేనా. సో ఇదన్నమాట. ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఈ అంటే ఏంటనేది ఇక్కడ తీసుకున్నాం. ఏం తీసుకున్నాం ఈ అంటే ఫ్రమ్ ద గాస్ లా నుంచి ఈ ఈక్వల్ టు క్యూ బై 2πε ఎక్స్గా తీసుకున్నాం. సో దాని వాల్యూ ఇందులో ప్లేస్ చేసుకుంటాం. సో అప్పుడు నాకు ఏమవుతుందంటే నాకు ఇది ఈ యొక్క ఈ వి అనేది ఏంటి అంటే నాకు వోల్టేజ్ బిట్వీన్ 2 కండక్టర్స్ అన్నమాట. ఇక్కడ వి అంటే ఏంటంటే నాకు వోల్టేజ్ బిట్వీన్ 2 కండక్టర్స్, సో ఇప్పుడు నాకు ఇదేమవుతుందంటే ద వోల్టేజ్ అక్రాస్ ఏ అండ్ బి అంటే మనం తీసుకున్న కండక్టర్స్ ఏంది ఇక్కడ ఏ అండ్ బి కాబట్టి సో ద వోల్టేజ్ బిట్వీన్ ఏ అండ్ బి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ అంటే ఏంటి ఇక్కడ క్యూ ఓవర్ 2πε ఎక్స్. సో క్యూ ఓవర్ 2πε ఎక్స్. ఓకేనా. సో ఇక్కడ మన బిట్వీన్ 2 కండక్టర్స్ తీసుకున్నాం కాబట్టి ఇది 2 టైమ్స్ ఉంటుంది అన్నమాట ఇంటూ డిఎక్స్ అవుతుంది. సో ఇప్పుడు నాకు విఏబి ఈక్వల్ టు ఏమవుతుంది ఇది సో 2 ఓవర్ 2πε ఈ క్యూ అలానే ఉంటుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x డిఎక్స్ ఉంటుంది. ఇక్కడ మనం తీసుకునే ఇంటిగ్రల్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకుంటామంటే ఏదైతే మనం కండక్టర్ యొక్క రేడియస్ తీసుకుంటామో అక్కడి నుంచి ఆ యొక్క డిఫరెన్షియల్ లెంత్ అంటే అనదర్ కండక్టర్ ఉన్న డిస్టెన్స్ సో అక్కడ దాకా తీసుకుంటాం.
కాబట్టి ఇక్కడ ఇంటిగ్రల్ ఏమవుతుందంటే నాకు ఇంటిగ్రేషన్ R to క్యాపిటల్ D. సో R to D అన్నమాట. సో దీని నుంచి ఇప్పుడు నాకు VAB ఈక్వల్ టు 2 గెట్ క్యాన్సిల్ అయిపోతే Q బై 2 పై ఎప్సిలాన్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ నాకు ఏమవుతుందంటే ఇది పై ఎప్సిలాన్ అవుతుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x అంటే ఏమవుతుంది నాకు log x అవుతుంది. ఓకేనా, log x అవుతుంది, log x. సో ఇంటిగ్రేషన్ లిమిట్స్ వచ్చేసి R to D. సో V sub x AB ఈక్వల్ టు Q ఓవర్ పై ఎప్సిలాన్ log. సో log D మైనస్ log R. సో log A మైనస్ log B ని ఎలా రాసుకోవచ్చు మనం, log A బై B గా రాసుకుంటాం. కాబట్టి VAB ఈక్వల్ టు Q బై పై ఎప్సిలాన్ log D ఓవర్ R. సో ఇది నాకు వోల్టేజ్ బిట్వీన్ 2 కండక్టర్స్కి మనకు వచ్చిన ఈక్వేషన్, వోల్టేజ్ ఈక్వేషన్. సో ఇది మనకు స్టాండర్డ్ రిజల్ట్ అన్నమాట. ఇప్పుడు బోత్ కండక్టర్స్ని వాటి యొక్క ఫీల్డ్స్ మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు. సో మనకు తెలిసింది ఏంటి, కెపాసిటెన్స్ అంటే ఇక్కడ కెపాసిటెన్స్ మనం తీసుకుంది ఏంటి, పర్ మీటర్ తీసుకున్నాం. కెపాసిటెన్స్ పర్ మీటర్ అన్నప్పుడు C ఈక్వల్ ఏం రాసుకున్నాం మనం, Q ఓవర్ V గా తీసుకున్నాం. ఏదైతే మనం వోల్టేజ్ తీసుకున్నామో ఆ వోల్టేజ్ యొక్క ఈక్వేషన్ ఇందులో ప్లేస్ చేసాం అనుకోండి, అప్పుడు నాకు ఏమవుతుంది ఇక్కడ Q ఓవర్, సో ఇక్కడ ఏముంది V అంటే Q బై పై సఫిక్స్ E ఉంది. సో Q ఓవర్ పై సఫిక్స్ E log D బై R. ఓకేనా. సో ఇక్కడ కెపాసిటెన్స్ అనేది ఫారడ్స్లో ఉంటుంది, ఈ మొత్తం వచ్చేసి మీటర్స్లో ఉంటుంది. సో ఇక్కడ Q గెట్ క్యాన్సిల్. సో కెపాసిటెన్స్ ఈక్వల్ టు పై ఎప్సిలాన్ log D by R. సో ఫారడ్స్ పర్ మీటర్. సో ఇది నాకు వచ్చిన ఈక్వేషన్ అన్నమాట కెపాసిటెన్స్కి. సో ఇక్కడ నాకేంటంటే ఇక్కడ ఆల్రెడీ మనము ఎప్సిలాన్ అంటే ఏం చెప్పినాము, పర్మిటివిటీ అని చెప్పినాం. సో ఎప్సిలాన్ అంటే ఏం చెప్పినాం, పర్మిటివిటీ. సో ఈ యొక్క ఎప్సిలాన్ మనం ఎలా రాసుకున్నాం, ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్గా రాసుకున్నాం. ఈ యొక్క ఎప్సిలాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఎప్పుడు ఎయిర్ అనేది తీసుకున్నప్పుడు. మరి ఈ యొక్క ఎప్సిలాన్ నాట్ అంటే దీని వాల్యూ ఎంత అంటే, సో 8.854 ఇంటూ 10⁻⁻12 ఫారడ్ పర్ మీటర్. సో ఇది దాని యొక్క స్టాండర్డ్ వాల్యూ, ఎప్సిలాన్ నాట్ వాల్యూ. ఈ యొక్క వాల్యూని మనం తీసుకునే కెపాసిటర్ ప్లేస్ చేసుకుంటే అప్పుడు నాకేం వస్తుందంటే ఇది, సో పై 8.854 ఇంటూ 10⁻⁻12 ఓవర్ log D బై R. సో ఇది ఎందులో ఉంటుంది అంటే ఫారడ్స్ పర్ మీటర్లో ఉంది. సో ఇదే నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం కిలోమీటర్స్ తీసుకున్నాం అనుకోండి. సో దీన్నే ఈ యొక్క పై వాల్యూ కూడా సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి. పై వాల్యూ ఎంత 3.14 కదా, ఆ వాల్యూ ప్లేస్ చేసుకుంటే ఇది ఎంత వస్తుందంటే 27.8 10⁻⁻12 ఓవర్ log D బై R. సో ఇది ఎందులో ఉందంటే ఇది ఫారడ్స్ పర్ మీటర్. సో ఇదన్నమాట, ఇది మీటర్స్లో అయితే. సో అదే కెపాసిటెన్స్ వాల్యూ అనేది నాకేంటంటే విత్ రెస్పెక్ట్ టు కిలోమీటర్ తీసుకున్నాం అనుకోండి. ఓకేనా. సో 1 కిలోమీటర్ అన్నప్పుడు నాకు ఎంత వస్తుంది, 100 మీటర్స్ని 1 కిలోమీటర్గా అంటాం. నేను అలా రాసుకుంటాం మనం 10⁻3 మీటర్స్ తీసుకుంటాం. సో ఇప్పుడు కెపాసిటెన్స్ ఈక్వల్ టు సో 27.8 ఇంటూ 10⁻⁻9 వస్తుంది. ఇంతకుముందు -12 ఉంది కదా ఇక్కడ. సో 10⁻⁻12 ఉంది, ఇక్కడ 10 క్యూబ్ చేస్తున్నాం కాబట్టి 10⁻9 అవుతుంది ఓవర్ log D బై R. ఇది ఎందులో ఉంది, ఇది ఫారడ్స్ పర్ కిలోమీటర్. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి ఏదైతే కెపాసిటెన్స్ ఉందో ఈ ఫారడ్స్ని మైక్రో ఫారడ్ కన్వర్ట్ చేద్దాం. సో మైక్రో ఫారడ్ అంటే 1 మైక్రో అంటే ఎంత, 10⁻⁻6 అంటే ఒక మైక్రో ఫారడ్. సో కాబట్టి మనం ఏం చేస్తారంటే దాన్ని మనం చేంజ్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఈ యొక్క కెపాసిటెన్స్ అనేది మనం ఏం చేస్తామంటే ఇక్కడ కెపాసిటెన్స్ అనేది పర్ కండక్టర్ తీసుకుంటున్నాం. ఇక్కడ మనం తీసుకునేది ఏంటంటే కెపాసిటెన్స్ వాల్యూ ఏదైతే కెపాసిటెన్స్ ఉందో పర్ కండక్టర్ తీసుకుంటాం. పర్ కండక్టర్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ లైన్ టు న్యూట్రల్ అన్నమాట. సో లైన్ టు న్యూట్రల్ ఉండేదాన్ని మనం తీసుకున్నాం ఇక్కడ కెపాసిటెన్స్ పర్ కండక్టర్.
సో జనరల్గా మనం తీసుకునే ఈ యొక్క సింగిల్ ఫేజ్ కదా మనం ఇప్పుడు తీసుకున్నది. ఈ యొక్క సింగిల్ ఫేజ్ సిస్టంలో మనకేంటంటే ఎలా ఉంటుంది అంటే అన్నప్పుడు ఒక కండక్టర్కి ఈ యొక్క పర్ కండక్టర్ తీసుకున్నప్పుడు సో దీని యొక్క వాల్యూ ఎలా తీసుకుంటాం అంటే మనము 2 టైమ్స్ ఆఫ్ కెపాసిటెన్స్ పర్ లూప్గా తీసుకుంటాం. కెపాసిటెన్స్ పర్ కండక్టర్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ కెపాసిటర్ పర్ లూప్గా తీసుకుంటాం అన్నమాట ఇక్కడ. ఓకేనా? సో ఇది సో ఇక్కడ వీటిలన్నిటిని ఏది 1 మైక్రో ఈక్వల్ 10⁻⁻6 వాల్యూస్ ప్లేస్ చేసుకుంటాం. సో ఇక్కడ తీసుకున్నప్పుడు నాకు ఈ కెపాసిటెన్స్ వాల్యూ ఏమవుద్దంటే ఇది ఇక్కడ 27.8 ఉంది కదా, ఇక్కడ పక్కన 1 ఉంటుంది అంటే దాన్ని ఇంకా 1 మల్టిపుల్ చేస్తుంది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ కూడా 1 వస్తుంది. సో ఇక్కడ చూడండి, సో ఇది కెపాసిటెన్స్ వాల్యూ కదా. సో ఇక్కడ చూడండి మనకి ఏదైతే ఇక్కడ కెపాసిటెన్స్ వాల్యూ వచ్చిందో ఈ యొక్క కెపాసిటెన్స్ వాల్యూని నేనేం చేస్తానంటే ఈ యొక్క ఫారెడ్స్ పర్ కిలోమీటర్ ఉండేదాన్ని మైక్రో ఫారెడ్ కన్వర్ట్ చేస్తాను. సో అప్పుడు నాకు ఏమవుతుందంటే ఇక్కడ కెపాసిటెన్స్ పర్ లూప్ పర్ కిలోమీటర్ ఏమవుతుందో చూద్దాం. సో ఫైనల్గా నాకు వచ్చే ఈక్వేషన్ ఏంటంటే ఈ యొక్క కెపాసిటెన్స్ పర్ లూప్ పర్ కిలోమీటర్ ఈక్వల్ టు సో 0.02781. సో ఇక్కడ చూడండి, సో యాక్చువల్గా నాకు వచ్చింది అండి ఇక్కడ 27.81 into 10⁻⁻9 వచ్చింది కదా. సో దీన్ని నేను ఏం చేస్తాను మైక్రో ఫారెడ్ కన్వర్ట్ చేసుకున్నాను. ఇక్కడ మైక్రో అంటే ఏంటి 10⁻⁻6. సో 10⁻⁻6 ఓకే, ఇంక రిమైనింగ్ 10⁻⁻3 ఉంటుంది కదా. 10⁻⁻3 అంటే ఎన్ని డిజిట్స్ 3 డిజిట్స్ ముందుకు వెళ్తుంది అన్నమాట. అంటే ఇక్కడ 27 ముందర ఒక 0 పెట్టుకుంటాం. ఈ పాయింట్ ఏదైతే ఉందో 8 ముందర ఒక పాయింట్ ఉంది కదా 27.81 అనేది. సో ఆ పాయింట్ అనేది 3 డిజిట్స్ ముందుకు వెళ్తుంది కాబట్టి 0.02781 రాసుకుంటాం. క్లియరా? సో చూడండి, సో 0.02781 ఓవర్ లాగ్ d/r. సో మైక్రో ఫారెడ్ పర్ కిలోమీటర్. సో మీకు అందరికి ఇక్కడ డౌట్ వచ్చి ఉంటుంది, ఒక క్లారిటీ ఇస్తాం చూడండి. సో ఇక్కడ నాకేంటంటే యాక్చువల్గా మనకు ఉన్నది ఏంటి ఇక్కడ 27.81 అనేది ఉంది ఇక్కడ. సో చూడండి 27.81 into 10⁻⁻9 ఉంది. దీన్ని ఎలా రాస్తానంటే నేను 27.81 into 10⁻⁻3 into 10⁻⁻6 రాసుకోవచ్చా? సో బేసెస్ ఈక్వల్ అయిన పవర్స్ యాడ్ చేసుకోవచ్చు కాబట్టి ఇలా రాసుకోవచ్చు. ఈ వాల్యూ ఏదైతే ఉందో సో దీన్ని ఇక్కడ ఏం చేస్తాం మనం 3 డిజిట్స్ తీసుకోవాలి అంటే 0.2781. సో ఈ యొక్క పాయింట్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ షిఫ్ట్ అవుతుంది అన్నమాట కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టాం. ఇది 0 ముందర 0 పెట్టుకున్నాం. సో ఇంటూ దీని ప్లేస్లో నేనేం రాసా మైక్రో రాసా. సో అది కెపాసిటర్ కాబట్టి ఫారెడ్ రాశాను అన్నమాట. ఓకేనా? ఇలా తీసుకుంటాం, ఇలా వచ్చిందన్నమాట. సో దాన్నే ఇక్కడ మనం ప్లేస్ చేసుకున్నాం. సో కెపాసిటెన్స్ పర్ లూప్ పర్ కిలోమీటర్ ఈక్వల్ టు 0.02781 డివైడెడ్ బై లాగ్ d/r మైక్రో ఫారెడ్ పర్ కిలోమీటర్. సో ఇది కెపాసిటెన్స్కి మనకు వచ్చే ఈక్వేషన్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క కెపాసిటెన్స్ వాల్యూ అనేది సో మనం ఏంటంటే ఒక కండక్టర్ తీసుకోవాలి. సో ఇది ఒక కండక్టర్ పర్ లూప్కి ఇది. సో మనకు కావాల్సింది ఏంటి కెపాసిటెన్స్ పర్ కండక్టర్ కావాలి. సో పర్ కండక్టర్ అన్నప్పుడు ఇది 2 టైమ్స్ ఆఫ్ కెపాసిటెన్స్ పర్ లూప్గా తీసుకుంటాం. సో అప్పుడు నాకేమవుతుంది కెపాసిటెన్స్ పర్ కండక్టర్ ఈక్వల్ టు సో ఏదైతే నోమినేటర్లో ఉందో అంటే ఇది 0.02781 అనేది. సో దీన్ని నేనేం చేస్తానంటే మల్టిపుల్ విత్ 2 చేస్తాం. సో అది చేస్తే ఎంత వస్తుంది నాకు ఇది సో 0.0556 వస్తుంది. సో కాబట్టి ఆ వాల్యూని మనం ఇక్కడ రాసుకుంటాం నోమినేటర్. సో ఎంత అంటే నాకు వాల్యూ 0.0556 ఓవర్ లాగ్ d/r. సో ఇది మైక్రో ఫారెడ్ పర్ కిలోమీటర్. సో ఇదే నాకు ఏమవుతుందంటే కెపాసిటెన్స్ పర్ కండక్టర్ ఫర్ ఏ సింగిల్ ఫేజ్ ట్రాన్స్మిషన్ లైన్. ఓకేనా? సో ఇది నాకేంటంటే మనం తీసుకునే ఈ యొక్క సింగిల్ ఫేజ్ ట్రాన్స్మిషన్ లైన్లో ఈ యొక్క సింగిల్ ఫేజ్ ట్రాన్స్మిషన్ లైన్కి కెపాసిటెన్స్ పర్ కండక్టర్కి వచ్చే ఈక్వేషన్ ఇది. సో కెపాసిటెన్స్ ఈక్వల్ టు 0.0556 లాగ్ d/r. సో మైక్రో ఫారెడ్ పర్ కిలోమీటర్. సో ఇందులో మనం ఏమన్నాం ఆర్ అంటేనేమో ఇన్నర్ రేడియస్ అన్నాం. సో ఇన్నర్ రేడియస్ అన్నాం. డి అంటే ఏంటంటే డిస్టెన్స్. సో డిస్టెన్స్ బిట్వీన్ 2 కండక్టర్స్.
డిస్టెన్స్ బిట్వీన్ టూ కండక్టర్స్. ఓకేనా? సో ఇదన్నమాట. సో ఇది క్లియర్ కదా? సో ఇప్పుడు మనం ఏం చేస్తారంటే ఇదే కెపాసిటెన్స్ వాల్యూ అనేది 3 ఫేజ్ సర్క్యూట్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఆ 3 ఫేజ్లో కూడా బ్యాలెన్స్డ్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, అన్బ్యాలెన్స్డ్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది. సో అన్నప్పుడు సో ఇప్పుడు ఈ కెపాసిటెన్స్ క్యాలిక్యులేషన్ ఏదైతే ఉందో సో అది 3 ఫేజ్ లైన్ తీసుకున్నాం అనుకోండి, ఆ యొక్క 3 ఫేజ్ లైన్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క కెపాసిటెన్స్ వాల్యూ, సో కెపాసిటెన్స్ for 3 phase with symmetrical spacing, spaced conductors. ఇక్కడ సిమెట్రికల్ అంటే మీనింగ్ ఏంటంటే డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది. మనం తీసుకునే కండక్టర్స్ ఉంటాయి కదా, సో ఆ కండక్టర్స్కి డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, సో ఎలా ఉంటాయంటే నాకు ఇక్కడ నేను ఒక కండక్టర్ తీసుకున్నాను అనుకోండి, సో ఇది ఒక కండక్టర్ అన్నమాట, అంటే ఒక ట్రయాంగిల్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇన్ బిట్వీన్ నాకేమవుతుందంటే ఇక్కడ ఈ కెపాసిటెన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో మనం ఏదైతే తీసుకున్నామో సో ఇక్కడ కెపాసిటెన్స్ ఫామ్ అవుతుంది. సో ఇది న్యూట్రల్ అన్నమాట, ఇక్కడ ఒక కెపాసిటెన్స్ ఫామ్ అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ ఒక కెపాసిటెన్స్, సో ఇక్కడ న్యూట్రల్, ఇక్కడ కెపాసిటెన్స్. సిమిలర్లీ అనదర్ కండక్టర్, సో ఇది న్యూట్రల్ పాయింట్, ఇక్కడ కెపాసిటెన్స్. సో ఇలా ఫామ్ అవుతాయి అన్నమాట ఇవి. సో ఇక్కడ ఏంటంటే ఇది మనం తీసుకునే కండక్టర్ ఏ, కండక్టర్ బి, కండక్టర్ సి అనుకుంటే, సో ఇది కండక్టర్ ఏ, ఇది బి, ఇది సి. సో ఇక్కడ ఏంటంటే ఇవి సి సఫిక్స్ ఎం. సో ఇక్కడ మనం తీసుకుంది ఏంటంటే న్యూట్రల్ పాయింట్ అన్నమాట. సో ఇది కూడా న్యూట్రల్ పాయింట్. సో ఇవన్నీ ఏంటంటే కెపాసిటెన్స్ అన్నమాట. ఓకేనా? సో వీటిని మనం ఇట్లా మిక్స్ చేసాం అనుకోండి, సో ఇలా ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ మనం ఏదైతే కండక్టర్ తీసుకున్నామో ఈ కండక్టర్స్ మిడిల్లో ఉన్న డిస్టెన్స్ అనేది ఎంత ఉంటుంది అంటే నాకు క్యాపిటల్ డి. సో అదేవిధంగా అనదర్ కండక్టర్ యొక్క డిస్టెన్స్ కూడా సేమ్ అదే డిస్టెన్స్ అనేది ఉంటుంది. అంటే మనం ఏదైతే 3 కండక్టర్స్ తీసుకున్నామో 3 కండక్టర్స్ యొక్క డిస్టెన్స్ అనేది సేమ్ ఉంటుంది. సో ఒక్కొక్క కండక్టర్ యొక్క రేడియస్ వచ్చేసరికి ఆర్. ఓకేనా? సో వాటి యొక్క ఇంటర్నల్ రేడియస్ వచ్చేసరికి ఆర్ అన్నమాట. సో ఇక్కడ నాకేంటంటే ఇవి ఈక్వల్ స్పేసింగ్ ఉంటాయి కాబట్టి సో మనం ఏ విధంగా అయితే సింగిల్ ఫేజ్ సర్క్యూట్ తీసుకున్నప్పుడు కెపాసిటెన్స్ క్యాలిక్యులేట్ చేసామో సో సేమ్ సిమిలర్లీ ఇక్కడ కూడా నాకేమవుతుందంటే ఈ కెపాసిటెన్స్ పర్ లూప్ అన్నప్పుడు సేమ్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇక్కడ సిమెట్రికల్ స్పేసింగ్ కాబట్టి సేమ్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. సో కాబట్టి నాకేంటంటే కెపాసిటెన్స్ పర్ లూప్ పర్ కిలోమీటర్ సో ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇది 0.02781 ఓవర్ లాగ్ డి ఓవర్ ఆర్. సో ఇదేంటిది మైక్రో ఫారడ్ పర్ కిలోమీటర్. సో మనం ఇక్కడ ఇంతము సింగిల్ ఫేజ్ తీసుకున్నప్పుడు ఏ విధంగా వచ్చిందో సేమ్ అంతే. ఓకేనా? సో ఇది. సో అదే నాకు ఈ యొక్క కెపాసిటెన్స్ వాల్యూ అనేది లూప్ కాకుండా పర్ కండక్టర్ తీసుకున్నాం అనుకోండి, సో అప్పుడు నాకు ఏమవుతుంది ఇది మల్టిపుల్ చేస్తాం అన్నమాట. డినామినేటర్ని మనం మల్టిపుల్ చేసుకుంటాం. ఎందుకంటే కెపాసిటర్ పర్ కండక్టర్ అనేది 2 టైమ్స్ ఆఫ్ కెపాసిటెన్స్ పర్ లూప్ ఉంటుంది కాబట్టి సో కెపాసిటెన్స్ పర్ కండక్టర్ పర్ కిలోమీటర్ ఈక్వల్ టు 0.0556 అయినా లేదు ఇక్కడ. ఓకే, సో 0.0556 లాగ్ డి ఓవర్ ఆర్ మైక్రో ఫారడ్ పర్ కిలోమీటర్. సో ఈ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇది ఒకవేళ అలా కాకుండా మనం తీసుకునే ఈ యొక్క 3 ఫేజ్ కండక్టర్స్ అనేటివి అన్సిమెట్రికల్ ఉంది అనుకోండి, అదే 3 ఫేజ్ లైన్ అనేది అన్సిమెట్రికల్ స్పేసింగ్ ఉంటే సో అప్పుడు నాకేమవుతుంది అన్నప్పుడు సో అన్సిమెట్రికల్ స్పేసింగ్. సో ఈ కేసుకి వచ్చేసరికి నాకు ఎలా ఉంటుందంటే ఇక్కడ కండక్టర్ ఉంటే సో ఇక్కడ కండక్టర్ ఉంటుంది, ఇక్కడ కండక్టర్ ఉంటుంది, సో ఇలా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నాకు డిస్టెన్సెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో ఇదేమో డిస్టెన్స్ D1 అనుకుంటే, ఇదేమో D2 అనుకుంటే, ఇదేమో D3. ఓకేనా?
సో మనం తీసుకునే ఈ యొక్క 3 కండక్టర్స్కి డిస్టెన్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ కేసుకి వచ్చేసరికి నాకు ఈ యొక్క కెపాసిటెన్స్ వాల్యూ ఏమైపోతుందంటే ఇక్కడ సేమ్ సిమ్మెట్రికల్ స్పేసింగ్ ఉన్నప్పుడు మనకు సింగిల్ ఫేస్కి 3 ఫేస్కి ఒకటే ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు అదే కెపాసిటెన్స్ వాల్యూ పర్ లూప్ పర్ కిలోమీటర్ తీసుకున్నప్పుడు నాకు ఏమవుతుందంటే సో 0.02781 ఓవర్ లాగ్ క్యూబ్త్ రూట్ ఆఫ్ d1 d2 d3 ఓవర్ r. అంటే ఏంటి, ఇక మనం తీసుకునే ఈ యొక్క డిస్టెన్స్ అనేది మనం ఏం చేసామంటే ఇక్కడ క్యూబ్త్ రూట్ చేసాం. అంటే ఇక్కడ ఏంటంటే సో d ఈక్వివాలెంట్ ఈక్వల్ టు క్యూబ్త్ రూట్ ఆఫ్ d1 d2 d3. సో d1 అంటే ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి కండక్టర్, d2 అంటే డిస్టెన్స్ బిట్వీన్ బి అండ్ సి కండక్టర్, d3 అంటే డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ సి కండక్టర్. ఓకేనా. సో ఇది సో దీన్ని మనం ఓవరాల్గా మనం ఎలా రాసుకుంటామంటే ఇక్కడ ఈ యొక్క కెపాసిటెన్స్ పర్ లూప్ అయితే ఇది. సో అలా కాకుండా కెపాసిటెన్స్ పర్ కండక్టర్ అనుకోండి, కెపాసిటెన్స్ పర్ కండక్టర్ అనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఇది సో న్యూమరేటర్కి వచ్చేసరికి మారుతుంది. ఏమవుతుంది 0.0556 ఓవర్ లాగ్ ఇక్కడ చూడండి డి ఈక్వివలెంట్ అని రాస్తాను నేను. ఇక్కడ డి ఈక్వివలెంట్ అంటే ఆల్రెడీ నేను పైన మెన్షన్ చేశాను అదే. సో మైక్రోఫారడ్ పర్ కిలోమీటర్. సో ఇదే నాకు కెపాసిటెన్స్ క్యాలిక్యులేషన్. ఓకేనా. సో సిమ్మెట్రికల్ స్పేసింగ్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, అన్సిమ్మెట్రికల్ స్పేసింగ్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, సింగిల్ ఫేస్ లైన్కి మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది చూసాం కదా. సో ఇదామండి. సో ఇది క్లియరా, ఏమైనా డౌట్ ఉంది ఎవరికైనా? హాయ్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే కెపాసిటెన్స్ క్యాలిక్యులేషన్ ఇన్ ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్ ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఇందులో అసలు కెపాసిటెన్స్ అంటే ఏంటి, సో మనకు ఈ యొక్క ట్రాన్స్మిషన్ లైన్స్లో రెసిస్టర్, ఇండక్టెన్స్, కెపాసిటెన్స్, అదేవిధంగా కండక్టెన్స్, సో ఈ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఎస్పెషల్లీ ఈ యొక్క కెపాసిటెన్స్ ఎఫెక్ట్ అనేది ఎక్కడ ఉంటుందంటే మనకు ఈ యొక్క ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్లో ఎక్కడైతే మనం లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్మిషన్ చేస్తామో, అంటే మనకు షార్ట్, మీడియం, లాంగ్ ఇలా డిస్ట్రిబ్యూషన్ ఉన్నాయి కదా, పవర్ ట్రాన్స్మిషన్ ఉన్నాయి కదా. సో ఈ షార్ట్, మీడియం కంటే కూడా మనం తీసుకునే ఈ యొక్క లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్లో ఈ యొక్క కెపాసిటెన్స్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో ఎందుకంటే డ్యూ టు ఛార్జింగ్ కరెంట్ వల్ల నాకు ఏమైపోతుందంటే ఈ యొక్క కెపాసిటెన్స్ ఎఫెక్ట్ వల్ల ఛార్జింగ్ కరెంట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి మనము ఈ యొక్క కెపాసిటెన్స్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తో చూద్దాం. సో ఇక్కడ కెపాసిటెన్స్ అంటే ఏంటి అంటే సో ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ఎ సిస్టమ్ టు స్టోర్ ఎలక్ట్రిక్ ఛార్జ్ వెన్ ఎ పొటెన్షియల్ డిఫరెన్స్ ఈస్ అప్లైడ్ అక్రాస్ ఇట్. దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ కెపాసిటెన్స్ అంటాం. అంటే ఏంటంటే సో ఎప్పుడైతే నేను ఒక ట్రాన్స్మిషన్ లైన్ గుండా వోల్టేజ్ అనేది అప్లై చేస్తానో, సో ఆ వోల్టేజ్ వల్ల నాకేమవుతుందంటే ఎంత ఛార్జ్ అనేది ఆ యొక్క కండక్టర్ మీద స్టోర్ అవుతుంది. సో దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ కెపాసిటెన్స్ అంటాము. ఓకేనా. సో నేను వోల్టేజ్ అప్లై చేసినప్పుడు నాకు ఛార్జ్ స్టోర్ అవుతుంది అన్నమాట. సో ఆ యొక్క ఎబిలిటీనే మనం ఏమంటున్నామంటే ఇక్కడ అంటే ఎంత వోల్టేజ్ అప్లై చేస్తే ఎంత ఛార్జ్ అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు నేను ఈవెన్ స్మాల్ వోల్టేజ్ అప్లై చేసినా కానీ నాకు ఎక్కువ ఛార్జ్ అనేది స్టోర్ అయిపోయింది అనుకో, అప్పుడు కెపాసిటెన్స్ ఎఫెక్ట్ ఎక్కువ ఉన్నట్టు. సో అలా కాకుండా నేను ఎక్కువ వోల్టేజ్ అప్లై చేసినా కానీ నాకు ఛార్జ్ అనేది స్టోరింగ్ అనేది తక్కువ ఉన్నింది అనుకోండి, అప్పుడు నాకు కెపాసిటెన్స్ ఎఫెక్ట్ అనేది తక్కువ ఉన్నట్టు. సో అదన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కెపాసిటెన్స్ అంటే ఏంటంటే సో కెపాసిటెన్స్ is the ability of a system or conductor to store electric charge when a potential difference that means voltage. So potential difference మనం ఏమంటామంటే voltage is applied across it. సో జనరల్ మన కెపాసిటెన్స్ అంటే ఎలా ఉంటుందంటే సో ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ నేను సమ్ వోల్టేజ్ అనేది అప్లై చేసినప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్, నెగిటివ్ ఛార్జ్ అనేది స్టోర్ అవుతుంది. సో ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఈ యొక్క కెపాసిటెన్స్
మ్యాథమెటికల్గా అంటే ఫార్ములా పరంగా ఎలా చెప్పొచ్చు అంటే ఇక్కడ సో కెపాసిటెన్స్ ఈక్వల్ టు చార్జ్ స్టోర్డ్ ఓవర్ వోల్టేజ్ అప్లైడ్ సో దీన్ని మనం ఎలా ఇండికేట్ చేసుకుంటాం అంటే సి ఈక్వల్ టు క్యూ ఓవర్ పి సో ఇలా ఇండికేట్ చేసుకుంటాం. ఇందులో క్యూ అంటే ఏంటి అంటే నాకు చార్జ్ స్టోర్డ్. సో దీని యూనిట్స్ ఏంటి అంటే నాకు కూలుమ్స్ అన్నమాట. సో దీని యూనిట్ కూలుమ్స్ అంటారు. అదేవిధంగా వోల్టేజ్ ఇక వి అంటే ఏంటంటే వోల్ట్స్ అన్నమాట. సో దానికి యూనిట్స్ ఏంటి వోల్ట్స్. సో దీనికి యూనిట్స్ ఏంటి అంటే నాకు కూలుమ్స్. అదేవిధంగా ఇక్కడ వి అంటే ఏంటంటే నాకు వోల్టేజ్. సో దీనికి యూనిట్స్ ఏంటంటే వోల్ట్స్. ఓకేనా. సో ఇది కెపాసిటెన్స్ గురించి. సో ఇప్పుడు మనకేంటంటే ఈ యొక్క కెపాసిటెన్స్ క్యాలిక్యులేషన్ అనేది మనం తీసుకునే సింగిల్ ఫేస్లో కానీ 3 ఫేస్లో కానీ ఏ విధంగా ఉంటుంది. సో మనం తీసుకునే సింగిల్ ఫేస్ ట్రాన్స్మిషన్ లైన్లో ఏ విధంగా ఉంటుంది, మనం తీసుకునే 3 ఫేస్ లైన్లో ఏ విధంగా ఉంటుంది, సిమ్మెట్రికల్ స్పేసింగ్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా అసిమెట్రికల్ స్పేసింగ్ ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది చూద్దాం. సో ఇప్పుడు మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 కండక్టర్స్ తీసుకుందాం. సో ఇది ఒక 2 కండక్టర్స్ అనుకుంటే సో ఈ 2 కండక్టర్స్ మిడిల్లో నాకేమవుతుందంటే ఇక్కడ ఈ కెపాసిటెన్స్ ఎఫెక్ట్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నాకేంటంటే ఇది పాజిటివ్ ఛార్జ్, ఇది నెగిటివ్ ఛార్జ్. అంటే మనం అనుకున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 కండక్టర్స్ అనుకుంటే సో దీని యొక్క రేడియస్ ఆర్ అనుకుందాం, వీటి యొక్క డిస్టెన్స్ అనేది డిస్టెన్స్ డి అనుకుందాం. అంటే డి డిస్టెన్స్లో ఆ రెండింటిని మనం ప్లేస్ చేస్తాం. సో వాటి యొక్క రేడియస్ ఒక్కొక్క దాని రేడియస్ ఎంత అంటే నాకు స్మాల్ ఆర్ అన్నమాట. ఓకేనా. సో ఇన్ బిట్వీన్ నాకేమైందంటే మనం తీసుకుని ఈ 2 కండక్టర్స్ మిడిల్లో సో ఒక కండక్టర్లో పాజిటివ్ ఛార్జ్, అనదర్ కండక్టర్లో నెగిటివ్ ఛార్జ్. ఎందుకంటే కరెంట్ అనేది సో ఒక దాంట్లో పాజిటివ్ కరెంట్, ఒక దాంట్లో ఆపోజిట్ డైరెక్షన్, ఒక దాంట్లో ఒక డైరెక్షన్ ఫ్లో అయితే ఇంకో దాంట్లో ఇంకొక డైరెక్షన్ కరెంట్ ఫ్లో అవుతుంది అన్నమాట. సో దాన్ని బట్టి నాకు ఇక్కడ డెవలప్ అయ్యే ఛార్జ్ కూడా ఏమవుతుందంటే ఒక దాంట్లో ఏమో పాజిటివ్ ఛార్జ్, అనదర్ వన్ దాంట్లో నెగిటివ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనం తీసుకుంది ఏంటంటే 2 ప్యారలల్ కండక్టర్స్ తీసుకున్నాం. సో ఒక్కొక్క కండక్టర్ యొక్క రేడియస్ ఆర్ అనుకున్నాం. ఆ యొక్క రేడియస్ మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్స్లో తీసుకుంటున్నాం. సో అదేవిధంగా డిస్టెన్స్ మనం తీసుకుని 2 కండక్టర్స్ మిడిల్లో ఉన్న డిస్టెన్స్ డి అనుకున్నాం. సో దాన్ని కూడా మనం ఏమనుకున్నాం ఇక్కడ మీటర్స్లో తీసుకున్నాం. సో ఇంకోటి ఏంటి ఇక్కడ మనం తీసుకునే మీడియం ఏంటి అంటే ఎయిర్ అన్నమాట. ఓకేనా. సో కండక్టర్ ఏలో ఏంటంటే పాజిటివ్ ఛార్జ్, కండక్టర్ బిలో ఏంటంటే నెగిటివ్ ఛార్జ్. సో ఇక్కడ దీని నుంచి సో మనకు ఎలా ఇండికేట్ మనకు జనరల్గా మనకు తెలిసింది ఏంటంటే సో ఛార్జ్ ఈక్వల్ టు కెపాసిటెన్స్ ఈక్వల్ టు ఛార్జ్ ఓవర్ వోల్టేజ్, అప్లైడ్ వోల్టేజ్. సో దీన్నే మనం ఏమంటున్నాం ఇక్కడ కెపాసిటెన్స్ అంటున్నాం. సో ఈ యొక్క కెపాసిటెన్స్ కావాలన్నప్పుడు నాకేంటంటే ఇది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. సో మనం తీసుకుని ఒక కండక్టర్లో ఇక్కడ ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీద డిపెండ్ అవుతుంది. సో ఎలా ఏంటి అనేది అంటే ఇక్కడ ఫ్రమ్ ద గాస్ లా సో మనకేంటంటే 2 టైప్స్ ఆఫ్ లాస్ ఉన్నాయి. అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ అని, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అని 2 టైప్స్ ఉన్నాయన్నమాట. సో మనం ఇండక్టెన్స్ మెజర్ చేసేటప్పుడు బేస్డ్ అపాన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఎఫెక్ట్ బేస్ చేసుకొని మనం ఇండక్టెన్స్ అనేది డెరైవ్ చేస్తాం. అదే కెపాసిటెన్స్ డెరైవ్ చేసేదానికి మనం ఏం యూస్ చేసుకుంటామంటే ఎలక్ట్రోస్టాటిక్స్ అనే దాన్ని యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే మనం ఏదైతే ఒక కండక్టర్ తీసుకున్నామో సో ఆ కండక్టర్ సరౌండింగ్లో ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల నాకేమవుతుంది ఇక్కడ కెపాసిటర్ దగ్గర ఛార్జ్ అనేది స్టోర్ అవుతుంది. సో ఆ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఐడెంటిఫై చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే గాస్ లా అనేది యూస్ చేసుకుంటాం. సో ఆ గాస్ లా సో ఫ్రమ్ ఎలక్ట్రోస్టాటిక్స్ సో దీన్ని ఏమంటామంటే మనం గాస్ లా అంటాం. సో ఈ యొక్క గాస్ లా ఏం చెప్తుందంటే నాకు సో దీని నుంచి మనం ఎలా రాసుకోవచ్చు అంటే సో ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఆ యొక్క ఛార్జ్ విత్ రెస్పెక్ట్ టు ఆ యొక్క లెంత్ అంటే ఎట్లా అంటే 2πε(x) అన్నమాట. ఇక్కడ ఈ ఎక్స్ అనేది ఏంటి అంటే మనం తీసుకునే కండక్టర్ సరౌండింగ్లో నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతున్నాం కదా. సో ఇట్లా సో ఇది సమ్వేర్ ఒక పాయింట్ దగ్గర ఫీల్డ్ అనేది ఎఫెక్ట్ అనేది ఎలా ఉంది అని ఐడెంటిఫై చేసేదానికి మనం సమ్ ఎక్స్గా తీసుకుంటాం అన్నమాట. అంటే మనం ఏదైతే కండక్టర్ తీసుకున్నామో
సో ఆ కండక్టర్ సరౌండింగ్లో నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సమ్ పాయింట్ దగ్గర ఐడెంటిఫై చేసుకోవడానికి మనం ఏం చేసామంటే ఇక్కడ ఎక్స్గా తీసుకున్నాం. సో ఈ ఈక్వల్ టు క్యూ ఓవర్ 2πε/x. సో ఇక్కడ ఎప్సిలాన్ అంటే ఏంటి అంటే పర్మిటివిటీ. సో ఇంతకుముందు మనం ఇండక్టెన్స్ క్యాలిక్యులేట్ చేసాం, మ్యూగా తీసుకున్నాం కదా. సో అదేవిధంగా ఇందులో ఏంటంటే పర్మిటివిటీ. సో ఇందులో మనకి ఏంటంటే ఫస్ట్ ఎక్స్ అంటే ఏంటి అంటే రేడియల్ డిస్టెన్స్ ఫ్రమ్ కండక్టర్ సెంటర్. అదే ఎప్సిలాన్ మనం ఎలా ఇండికేట్ చేసుకుంటాం అంటే ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్గా రాసుకుంటాం. సో ఇందులో మనం తీసుకున్న మీడియం ఏంటి కాబట్టి ఎయిర్కి ఎప్సిలాన్ ఆర్ వాల్యూ ఎంత అంటే నాకు 1 ఉంటుంది. సో అది మీడియాన్ని బట్టి చేంజ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట నాకు. ఓకేనా. సో ఇది ఇక్కడ ఈ అంటే ఏంటి అంటే నాకు పర్మిటివిటీ. ఈ అంటే ఏంటంటే నాకు పర్మిటివిటీ. సారీ ఎప్సిలాన్ అంటే ఏంటంటే